దేవుని మహిమో ఇంకేందో గాని ఏములవాడ రాజన తాన ఓ చిత్రం జరుగుతుందట. మామూలు చిత్రం కాదు. ఆ చిత్రాన్ని చూసి కొందరు దడుచుకుంటుర్రు, ఇంకొందరు మాత్రం పూజలు చేస్తుర్రు. మీరు కూడా చూడుర్రి జరంత రాజన తాన ఏం జరుగుతుందో. చూసిన అరులో ఏములవాడ రాజన్న గుళ్ళే పాములు తిరుగుతున్నాయట. ఏ బండ సొరికెలకెళ్ళి ఏ నాగుంబాం తొంగి చూస్తున్నదో తెలుస్తలేదట భక్తులకు. ఇప్పటికే 30 పాములు పట్టినరట అందులో, అయినా ఒడుస్తలేవట. ఇంకా ఏ సొరికెల పొంటి సాగున్నాయో ఏమో, అన్ని నాగుంబాములేనట. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే పక్క పొంటి సొరికెలకెళ్ళి తొంగి చూస్తున్నాయట భక్తులు బాగా వచ్చినరా లేదా అని. అవిటిని చూసి ఉరికేటోళ్ళు ఉరుకుడు, దేవుణ్ణి నిడిచిపెట్టి ఇవిటిని మొక్కేటోళ్ళు ఇవిటిని. రాజన్నకు పోటీకి వచ్చినాయా లేకపోతే బయట తిరిగితే జనం బతకనిస్తలేరని ఈడ నీడ పట్టుకుందామని వచ్చినాయా తెలియదు కానీ ఎవరిని గరిచి చంపుతాయని భయపడుతున్నారు గుడేళ్ళు కూడా. నిన్న పొద్దుగాల ఒక పాము, పొద్దు మీకు ఒక పాము, 2 దొరికినాయట. ఇక చూడు ఈ బండ సొరికెలకి వెళ్ళి ఎట్లా చూస్తున్నదో. అదే గుడిలున్న త్రిశూలం పెట్టి గెలికిండ్రు ఇటాటు, అయినా దొరకలే. ఆఖరికి పాలిష్ బండ పటక్కున వలగొట్టి అందులోకెళ్ళి తీసిండ్రు పామును. చూడు నాగుంబాం పిల్ల చిన్నగానే ఉన్నది కానీ కరిస్తే ఇసం బరాబరే ఉంటది. ఈ పరిస్థితి అవుతున్నది వేములవాడ రాజన్న గుళ్ళ. ఎప్పటికి పాములు పట్టేటాయని అందుబాటులోనే ఉండాలి. ఏడనన్న సొరికెలకెళ్ళి తలకాయ బయటికి వెళ్ళంగానే బండలు వలగొట్టి పట్టుకురావాలి. ఇగో ఇదే పనట. మరి అవి ఎట్లా పోతాయో ఏమవుతుందో కానీ పోరగాళ్ళు మాత్రం దడుచుకుంటున్నారు వీటిని చూసి.